హాయ్ అండి. అందరికి నమస్కారం. మాజీ మంత్రి సీదిరి అప్పర్రాజు కొడుకు హై స్పీడ్‌తో బైక్ నడుపుతూ ఒక గొర్రెల కాపరి మృతికి కారణమయ్యాడు. కట్ చేస్తే అక్కడ వేరే డ్రైవర్‌ని చూపించారు. అది కాదని చెప్పేసి వాస్తవం ఏంటని సీసీ కెమెరాల ద్వారా కనుక్కొని సీదిరి అప్పర్రాజు కొడుకే అమిత వేగంతో బండిని నడిపి వ్యక్తి మరణానికి కారణమయ్యాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. కట్ చేస్తే ఈరోజు మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడతారండి? మరి మత్స్యకారులంటే చంద్రబాబు గారికి చాలా కోపం, చిన్నచూపు, అసూయ అని మాట్లాడుతూ ఏదో చిన్న పిల్లోడు 18 సంవత్సరాలు కూడా లేని పిల్లోడు బైక్ మీద పోతా ఒక వ్యక్తిని గుద్దితే ఆ వ్యక్తి చనిపోతే ఆ మాత్రం దానికి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా, మర్డర్ కేసు పెడతారా అని చెప్పేసి మాట్లాడతాడు. ఏమండి పోయిన ప్రాణం ప్రాణం కాదా? ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని కోల్పోయిన వాళ్ళు, ఆ కుటుంబీకులు ఎంతగా బాధపడుతుంటారు. మరి నీ ఇష్టం వచ్చింది, నీకు డబ్బుంది, పరపతి ఉంది, మాజీ మంత్రి అని చెప్పేసి వాళ్ళ పిల్లోడు వచ్చేసి ఒకళ్ళని గుద్ది చంపేస్తే అలాంటి వాళ్ళకి శిక్ష వేయకపోతే అతను తప్పు కాదంటే అతను ఇంకెంతమందిని గుద్ది చంపేస్తాడు కదా. కాబట్టి న్యాయమే చేశారు. మీరు ఏది పెడితే అది దయచేసి మాట్లాడొద్దండి. మాజీ జగన్మోహన్ రెడ్డి గారు.